मार्मिक को मजबूत करें। बाबा साहब के विचारधारा को हम భారత విప్లవ ఉద్యమ నేత రాయల సుభాష్ చంద్రబోస్ ఆశయాలను కొనసాగించాలని సిపిఎంఎల్లో న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటనారాయణ అన్నారు. ఇక సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా కార్యాలయం కరుంభీమో భవనంలో కామ్రేడ్ రవణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటనారాయణ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామంలో పుట్టి విద్యార్థి దశలోనే తిరుమలాయపాలెం మండలంలో భూస్వాములకు పెత్తనందారులకు వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించాలని, అందుకు దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథమే సరి అయిన మార్గమని భావించారని అన్నారు. ఇక దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే పార్టీకి ప్రజా సంఘాలు ఉండాలని అన్నారు. రవణ ఎంచుకున్న కర్తవ్యాన్ని పూర్తి చేయడం కోసం న్యూ డెమోక్రసీ కార్యకర్తలు కంకణబద్దులు కావాలని, అదే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. సిపిఎం డెమోక్రసీ పార్టీకి సుదీర్ఘకాలం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవణ వర్ధంతిని ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఎం డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యాలయం ఉమ్మడి భవనంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. రవణ తన సుదీర్ఘ విప్లవోద్యమ కాలంలో దాదాపు అర్ధ శతాబ్ద కాలం 48 సంవత్సరాలు తన విప్లవోద్యమ జీవితం పొందే అజ్ఞాత సూర్యుడిగా అజ్ఞాత జీవితం గడిపినటువంటి వ్యక్తి. ఆయన విప్లవ రాజకీయాలకు ప్రతిఘటన పోరాటానికి నిర్మాణం చేసి ఈ భారతదేశంలో సమసమాజ స్థాపన కోసం విప్లవోద్యమాన్ని విజయవంతం కోసం తన పూర్తి జీవితాన్ని అంకితం చేసినటువంటి రవణకి ఈ రోజు మేము ఇక్కడ ఆయనకు జోహార్లు తెలియజేస్తా ఉన్నాం. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పేసి ప్రశ్న పొందుతా ఉన్నాం. ఏదైతే రవణ గారు తన 48 సంవత్సరాల రాష్ట్ర జీవితంలో ఉంటూ తన విప్లవోద్యమాన్ని నిర్మాణం చేయడానికి కృషి చేసాడు. ఈ దేశానికి విప్లవాన్ని సాధించడానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి అన్న ఆశయాలు కొనసాగించాలని